నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ తెలుగుదేశం నుంచి రెబల్ వచ్చారు. అది కూడా ఉండి నుంచి పోటీ చేయబోతున్నారని తెలిసింది. అయితే రఘురామకృష్ణకి అంటే రఘురామరాజుకి ఇన్ని రోజులు ఇవ్వలేరు టికెట్. ఇప్పుడు ఇచ్చారు కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి చాలా మందికి అనుమానం వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? రఘురామకృష్ణరాజు నిన్న పెద్ద ఎత్తున ఆయన మొన్న నామినేషన్ వేశారు. చాలా పెద్ద బల ప్రదర్శన చేశారు. అయితే నిన్న రెబల్ టీడీపీ రెబల్ శివరామరాజు, ఆయన కలోపూడి శివ అని కూడా అంటారు ఆయన కూడా రఘురామకృష్ణరాజు కంటే కూడా ఎక్కువగా బల ప్రదర్శన చేసి వెళ్ళి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. సో ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే గత 20 రోజుల నుంచి కూడా ఆయన శివరామరాజు జనంలో ఉంటున్నాడు. ముఖ్యంగా పల్లెల్లో బాగా తిరుగుతున్నాడు. పల్లె నిద్ర కూడా చేస్తున్నాడు. అంటే నైట్స్ కూడా పల్లెల్లో పడుకోవడం అవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన 2004 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు. 20 ఏళ్ళుగా తెలుగుదేశం రాజకీయాల్లో ఉన్నాడు. 20 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడని చెప్పచ్చు ఆయన. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన తెలుగుదేశం నుంచి. తర్వాత ఎంపీగా నర్సాపూర్ నుంచి ఓడిపోయాడు. సో ఆయనకు ప్రజల్లో బాగా పట్టుంది. అయితే ఆయన కాదని మంతెన శివరామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు చంద్రబాబు టికెట్ ఇచ్చాడు. అప్పుడే ఈయన అనౌన్స్ చేశాడు, నేనైతే పోటీ చేస్తున్నానని శివరామరాజు కూడా అనౌన్స్ చేశాడు. సో శివరామరాజు రామరాజుల మధ్య అలా ఫైట్ నడుస్తున్నప్పుడు సడన్గా రఘురామరాజు ఎంట్రీ ఇచ్చాడు. సో ఇప్పుడు రఘురామరాజు మామూలుగా అయితే ఆయన నర్సాపూర్ కోరుకున్నాడు ఎంపీగా, బట్ బీజేపీ వాళ్ళు ఆయనకి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో చంద్రబాబుకి ఇవ్వాల్సిన ఒక నైతిక బాధ్యత మీద పడింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఉపయోగపడిందంతా కూడా తెలుగుదేశానికే. తెలుగుదేశం మీడియా లేకపోతే రఘురామకృష్ణరాజుకి కూడా అంత వచ్చేది కాదు మైలేజీ. అట్లాగే రఘురామరాజు వల్ల వీళ్ళకి కూడా తెలుగుదేశానికి కూడా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే వైసీపీలో ఎంపీగా ఉంటూ జగన్ని విమర్శించే వాళ్ళు ఇంకెవరు లేరు, అతను ఒక్కడే. అందువల్ల బాగా ఫోకస్ అయింది. జగన్కి ఆ మేరకి ఇమేజ్ డ్యామేజ్ కూడా జరిగిందని చెప్పచ్చు. సో ఈ క్రమంలో చంద్రబాబు ఇవ్వకపోతే తను కూటమికి యాంటీగా కూడా మారే అవకాశం ఉంది రఘురామరాజు. సో ఆ మేరకి ఇబ్బంది అవుతుంది. రెండోది, కూటమిలో అసలు ఎవరి మాట బీజేపీ వింటుంది అన్న ఒక చర్చ కూడా రఘురామరాజు లేపాడు. ఎందుకంటే ఆయన ఓపెన్గా మీడియాతో ఏమన్నా అంటే జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే నాకు నర్సాపూర్ టికెట్ ఇవ్వలేదు, సో జగన్ మాటే చెల్లుబాటు అవుతుంది అనేది చెప్తున్నాడు. సో అట్ ద సేమ్ టైం నిన్న కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కూటమిలో ఉన్నందువల్ల లాభమా నష్టం అంటే ఆయన నో కామెంట్ అన్నాడు. నో కామెంట్ అంటే అర్థం క్లియర్గా నష్టం అని. అట్లాగే ఆయన సెటైర్లు కూడా వేశాడు. నేను మెంబర్ కాదు కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు, వాళ్ళు ఏదో మెంబర్లకు మాత్రమే టికెట్ ఇచ్చేట్టుగా అన్నాడు. అది అందులో వాస్తవం కూడా ఉంది. అసలు మార్నింగ్ చేరితే ఈవినింగ్ టికెట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరప్రసాద్ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే, ఆయనకి తిరుపతిలో ఇచ్చారు. సో ఇలాగా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా ఇవాళ పార్టీ మెంబర్లకే టికెట్ ఇస్తారంటే అది అంతకంటే కామెడీ లేదు. ఎవరికైనా ఇస్తున్నారు వాళ్ళు. ఆ సమీకరణాలు చూసుకుంటున్నారు, డబ్బు పరపతి గెలిచే పరిస్థితి ఇవన్నీ చూసుకొని ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎవరికి ఏ పార్టీకి కూడా ఇండియాలో ఇవాళ సిద్ధాంత పునాది అనేది ఏమీ లేదు. అన్నీ కూడా గెలిపే వాళ్ళకి పరమావధి. సో ఆ కాంటెక్స్లో ఆయన మాట్లాడింది వాస్తవమే. సో అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు అక్కడ మేజర్ ఛాలెంజ్ ఏమంటే ఉండిలో గెలుచుకోకపోతే ఆయన చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆయన మాటలు ఎక్కువ పని తక్కువ అనే ఆయన మీద ఆల్రెడీ ప్రజల్లో ఉంది అభిప్రాయం. ఎందుకంటే ఈయన సోషల్ మీడియా పులి, ఒకప్పుడు పేపర్ టైగర్ అనేవాళ్ళు, అలాగే ఈయన మీడియా టైగరు, ఛానళ్ళ టైగరు, రచ్చబండ టైగరు. అంతేగాని గ్రౌండ్లో ఉండి ప్రజల కోసం ఆయన ఏం చేశాననేది ఇప్పటివరకు ఆయన చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. నేను నా ప్రజల కోసం ఈ పనులు చేశానని ఆయన ఎప్పుడైనా చెప్పింది అయితే నేనైతే వినలేదు. ఎందుకంటే ఆయన చేసింది ఏం లేదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి వెళ్ళలేదు కదా 4 ఏళ్ళ పైన. మొన్న సంక్రాంతికి వెళ్ళాడు ఆయన. దానికేదో జగన్ అడ్డుకున్నాడు, జగన్ చంపేస్తాడని కథ చెప్తున్నాడు, కానీ అదంత నమ్మశక్యంగా లేదు. నిజంగా నీకు జగన్ అంత చేసేటైతే చేయని, దాన్ని ఫేస్ చేయను.
అప్పుడు జనంలో ఇదవుతుంది కదా, జగన్ కూడా లీగల్గానే చేయగలుగుతాడు, లేకపోతే ఏదన్నా నష్టం జరిగితే జగన్కి ఆ మేరకు నష్టం కదా. కాబట్టి ఇక్కడ లాజికల్గా థింక్ చేసినప్పుడు రఘురామకృష్ణరాజు ఆయనకి ఇదే కంఫర్టబుల్గా ఉంది, ఏది మీడియాతో మాట్లాడుకుంటూ టైం పాస్ చేయడమే కంఫర్టబుల్గా ఉంది తప్ప గ్రౌండ్లో పోయి పని చేయడం అనేది ఆయన చేయలేదు. సో ఆ క్రమంలో ఏమైందంటే ఇప్పుడు ఉండి కూడా నర్సాపూర్ లోక్సభ పరిధిలోనే ఉంది, ఈయనకి భీమవరం దగ్గరే. కాకపోతే ఏంటంటే ఉండిలో ఆల్రెడీ తెలుగుదేశం 2 వర్గాల మధ్య పోరు నడుస్తుంది. సో ఆయనకు కూడా బలం ఉంది, శివరామరాజు కూడా. ఇటు రామరాజుకు కూడా నిజానికి ఇష్టం లేదు, ఎందుకు ఎవరికైనా నోటికాడ కూడు తీసేసినట్టే కదా. ఆల్రెడీ అనౌన్స్ చేసి ఆయన అంతా ప్రచారం చేసుకొని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్న టైంలో ఆయనని లాగేసినట్టే. కాకపోతే ఇంకా ఆయన విధులేని పరిస్థితుల్లో ఆయన ఒప్పుకున్నట్టు కనబడుతుంది. ఆయనకి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడి పదవి కూడా చంద్రబాబు ఇచ్చాడు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టు ఏదన్నా ఇస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మంతెన రామరాజు అయితే కాంప్రమైజ్ అయ్యాడు, మద్దతు ఇస్తున్నాడు. కానీ మంతెన రామరాజు అభ్యర్థులు వాళ్ళ అభిమానులు అంత హోల్ హార్టెడ్గా ఇస్తారా అనేది డౌట్. కొంతమంది ఏమంటున్నారంటే రఘురామకృష్ణరాజు దగ్గర డబ్బులు ఉంది కాబట్టి అందరినీ కొనేస్తాడని. ఇవాళ ఉన్న టైంలో ఏంటంటే ఎవరికి కూడా లాయల్టీ లేదు, డబ్బులు తీసుకున్నాం కాబట్టి వీళ్ళకే వేయాలనేది కూడా ప్రజలకు పోయింది. డబ్బులు ఇస్తే ఇచ్చిన వాళ్ళ దగ్గర అందరూ తీసుకుందాం, నచ్చిన వాడికి వేద్దామన్న అభిప్రాయంతో జనం కూడా వచ్చేసారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఇంతకుముందు అంటే ఆ లాయల్టీ ఉండేది, డబ్బు తీసుకున్నాం కదా వాళ్ళకే వేయాలని. ఇప్పుడు ఎలాగ ఉందంటే 4 పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని 4 ఓట్లు నలుగురికి వేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు 2000 ఇచ్చారు కాబట్టి ఒక ఓటు, 2000 ఇస్తే ఇంకొకరికి, అలాగా పంచుకుంటున్నారు కొంతమంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఏ రకమైన ఛాలెంజ్ ఉండొచ్చు అనుకున్నప్పుడు ఆయనకి పాజిటివ్ పాయింట్స్ చూస్తే ఆయనకి సోషల్ మీడియాలో కానీ ఒక పాపులర్ ఫిగర్ అని చెప్పచ్చు. అదొక పాజిటివ్ పనిచేస్తే, ముఖ్యంగా అర్బన్ సెంటర్స్లో యూత్లు ఏమైనా పనిచేయచ్చు. రెండవది ఆయన దగ్గర మంచిగా డబ్బులు ఉంది, ఆయన మీద బ్యాంకులకు లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కు డబ్బులు ఎగవేత కేసు కూడా ఉంది. ఏదేమైనా ఆయన దగ్గర అయితే డబ్బు ఉందని అందరికీ తెలుసు. సో దాంతో ఆయన పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే అవకాశం ఉంది, అది కొంతవరకు హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ 2 తప్ప మిగతంతా ఆయనకి మైనస్సే. ఎందుకంటే ఎంపీ అన్న పెద్ద అందుబాటులో లేకపోయినా పర్లేదు, కానీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి ఎప్పుడు చూసినా. ఎందుకంటే ఎమ్మెల్యేతోనే ఎక్కువ పనులు ఉంటాయి, ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. సో ఈయనేమో అందుబాటులో ఉండే వ్యక్తి కాదు, రేపు గెలిచిన ఉండిలో అందుబాటులో ఉంటాడా అనేది అందరికీ డౌట్ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ప్రజలు లేకపోతే అక్కడ స్థానిక కార్యకర్తలు ఎంత మేరకు ఈయన నమ్మి ఈయన గెలిపిస్తే మనకి ఇక్కడ ఏదో చేస్తాడు, అభివృద్ధి చేస్తాడనో లేదా మన పనులు చేస్తాడనో అని నమ్మాలి కదా. ఆ విశ్వసనీయతని ఈయన ఏ మేరకు కల్పిస్తాడనే దాన్ని బట్టి ఈయన విజయం ఆధారపడి ఉంది. సో ఈయన కానీ గట్టిగా నమ్మకంగా కానీ కలిగించగలిగితే అది ఆ మేరకు విన్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏదేమైనా ఇప్పుడు అక్కడ ట్రయాంగిల్ బ్యాటిల్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఇటు నరసింహరాజు వైసీపీ తరఫున, ఇటు రఘురామరాజు, శివరామరాజు, ఈ ముగ్గురు మధ్య ఇప్పుడు బ్యాటిల్ జరుగుతుంది. సో ఈ రఘురామరాజు దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాడంటే, నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, చంద్రబాబు చేశాడు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేశారు, కానీ ఆయన ఏమీ ఒప్పుకోవట్లేదు. బట్ దానివల్ల నాకేమీ నష్టం ఉండదు, వైసీపీ ఓట్లే చీలుతాయి అంటున్నాడు. ఆ లాజిక్ ఏంటో అర్థం కాలే. ఎందుకంటే శివరామరాజు తెలుగుదేశం, అతను చాలా కష్టమే. కాకపోతే ఏంటంటే ఉండి ట్రెడిషనల్గా తెలుగుదేశానికి స్ట్రాంగ్ బిల్ట్ అనమాట. 7 సార్లు అక్కడ ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుంచి గెలిచారు. సో టఫ్ అయితే టఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ.